ప్లాస్టిక్ అద్దాలు ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి. ఇప్పుడు చూపిస్తున్న డిజైన్కి అండ్ ఇప్పుడు చూపిస్తున్న డిజైన్కి మార్పులు అయితే ఉన్నాయి. అది ఎలా వచ్చింది, దేనివల్ల వచ్చింది అనేది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ఎఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి మనం ప్లాస్టిక్ అద్దాలతో వర్క్ అయితే చేసుకుందామండి. అది ఎలా చేసుకోవాలనేది మీరు నా వాయిస్తో పాటు మీరు వీడియోని మాత్రం కంపల్సరీగా చూస్తూ ఉండాలండి. వీడియో మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే నా వాయిస్ అటు ఇటు కూడా అవ్వచ్చు కదా, అందుకోసమని నేను వీడియోని కూడా క్యాప్చర్ చేస్తూ ఉండండి మీ ఐస్తోని. అండ్ ఇప్పుడు గాజు అద్దాలు వచ్చేసరికి ఏంటంటే మనకి క్లాత్కి కిందకి దిగిపోతాయి అన్నమాట. దిగిపోతాయి తట్టు అవి అది కోసిపోయినట్టు అయిపోతాయి అన్నమాట క్లాత్ని. అదేవిధంగా మనకు కూడా గుచ్చుకుంటాయండి. అదే ప్లాస్టిక్ అద్దాలు అయితే మనకి ఫ్రీగా ఉంటుంది. మనం వర్క్ నేర్చుకోవడానికైనా వర్క్ చేసుకోవడానికైనా సరే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. నేను ఇప్పుడు మీకు ఇంకొక మిర్రర్ అనేది వేస్తున్నానండి. అది ఒకసారి మీరు మంచిగా కాన్సన్ట్రేట్ చేసి చూడండి. నేను చాలా స్లోగా చెప్తున్నాను. అండ్ మీరు నేర్చుకునేటప్పుడు అంటే నేను క్లాసెస్లో కూడా స్టార్ట్ చేస్తాను. అంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి దర్దోసి వర్క్ స్టార్ట్ చేశాను కాబట్టి చెప్పట్లేదు అనమాట. చూడండి, ఇప్పుడు మిర్రర్ని చూస్తున్నారా, నేను రౌండ్గా లాంగ్ అండ్ షార్ట్ని కొంచెం పెద్దవి పొడవుగా అయితే తీసుకున్నాను అనమాట. గ్యాప్స్ ఎక్కువ తీసుకున్నాను. చూడండి ఇప్పుడు నేను మీకు ఎలా చూపిస్తున్నాను. అదిగోండి, ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్కి వచ్చామో ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాక ఎండింగ్ పాయింట్ దగ్గర వేసుకున్నాక స్టార్టింగ్ పాయింట్ దానిలో మధ్యలోకి అనమాట ఏదైతే మనం గొలుసు లాగామో లాంగ్ అండ్ షార్ట్ లాగామో మధ్యలోంచి మళ్ళీ ఇంకొకటి మధ్యలోకి, అంటే మనకి మిడిల్ నుంచి ఇంకో మిడిల్కి అనమాట. ఫస్ట్ లైన్ అంతా వేసేసుకున్నాము. లైన్ వేసేసుకొని ఫస్ట్ దానికి సెకండ్ దానికి మిడిల్కి వేసుకుంటున్నాను. మళ్ళీ అలాగే సెకండ్ దానికి థర్డ్ దానికి మిడిల్, మళ్ళీ థర్డ్ దానికి ఫోర్త్ దానికి మిడిల్, అలా రౌండ్ అనమాట సర్కిల్. అలాగే సేమ్ యాస్టీస్ థర్డ్ లైన్ కూడా అంతే అనమాట. అలా థర్డ్ లైన్ మనకి ఒత్తిగా నిండుగా అందంగా అంటే మిర్రర్ చుట్టూరు కూడా అందంగా వచ్చేలాగైతే వేసుకోవాలన్నమాట. చూస్తున్నారా మీరు, నేను మీకు చాలా స్లోగా చూపిస్తున్నాను. వర్క్ ఫాస్ట్ అయిపోకూడదని చెప్పేసి నేను చాలా స్లోగా చూపిస్తున్నాను. నిదానంగా చూడండి. నిదానంగా చూసి మిర్రర్ వర్క్ మాత్రం ఇది చాలా సింపుల్గా ఉంటుందండి. హెవీగా కూడా ఉంటుంది, మనం వేసుకునేడానికి కూడా హెవీగా కనిపిస్తుంది అనమాట. నాకు ఈ వర్క్ చేయడానికి కరెక్ట్గా 21 అవర్స్ అయితే పట్టిందనమాట. 24 అవర్స్ కూడా పట్టలేదు, ఎగ్జాక్ట్ 21 అవర్స్ అయితే నాకు పట్టింది. చూసారా మీరు నేను ఎలా వేసాను అనేది. ఇప్పుడు కొంచెం ఫాస్ట్లో పెట్టాను. చూడండి, మిడిల్లోకి వచ్చి అలా సర్కిల్ రావాలన్నమాట. మనకి ఒత్తిగా నిండుగా సర్కిల్ రావాలి. అలా సర్కిల్ వచ్చిందనుకోండి, అప్పుడు దానికి మనం చేసే అద్దానికి అందం తేలుతుంది అనమాట. మనకి ఒత్తిగా అందంగా నీట్గా రావాలన్నమాట. సర్కిల్ రావాలి. చూసారా, నేను చేసింది సర్కిల్ వచ్చింది కదా, అలా సర్కిల్ రావాలన్నమాట. సర్కిల్ వచ్చాక మళ్ళీ గొలుసుకుట్టు వేసేసుకోవాలి. గొలుసుకుట్టు దేనికి నేను చెప్తున్నాను కదా ప్రతిసారి, అవుట్లైన్ వేసుకోవాలని చెప్పేసి, అదే అనమాట అవుట్లైన్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. ఇదే కాదు, ఏ వర్క్ అయినా సరే. నేను ఈ శారీలో మనకు వచ్చిన కలర్స్ ఏంటంటే గ్రీన్ అండ్ ఎల్లో అనమాట. పింక్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. పింక్ కూడా కాదు, మెరూన్ షేడ్ అట్లా వచ్చిందనమాట. దానికి కాంబినేషన్గా శారీలో ఉన్న ఎల్లో కలరు, తర్వాత గ్రీన్ యాష్ కలర్ టైప్లో వచ్చిందండి. అందుకని నేను ఆ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ముందు నేను ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసేసాను కానీ యాక్చువల్గా వాళ్ళు చూపించిన బ్లౌజ్ అయితే వేరే అనమాట. చూడండి, నేను మీకు పైన చూపిస్తాను. యాక్చువల్గా కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ అదనమాట. అంటే లైన్గా 3 మిర్రర్స్ అయితే రావాలి అండ్ సేమ్ ఒకటే కలర్ అనమాట, వైలెట్ కలర్ అయితే యూజ్ చేసి ఉన్నదండి. సరే అని చెప్పి మనకి వాళ్ళు అదే కదా కలర్ ఇచ్చారు, గ్రీన్ అది కూడా మంచిగా ఏం కనిపించట్లేదు, ఎక్కువ అంతా కూడా ఎల్లోయే కదా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఎల్లోనే వేసేసాను. తర్వాత గ్రీన్ కలర్ కూడా యూజ్ చేయమని అయితే ఫోన్ చేశారు. సరే అని చెప్పేసి గ్రీన్, తర్వాత పింక్ అండ్ తర్వాత ఎల్లో అనమాట. ఈ 3 కలర్స్ అయితే కంబైన్ చేసి వేయడం జరిగిందనమాట. తీరా చూస్తే వాళ్ళకి అది కూడా చాలా దగ్గరగా అయిపోయాయి అంట మిర్రర్స్. మీరు ఫస్టే చూసారు కదా దగ్గరగా అయిపోయిందని చెప్పేసి. ఇంకా దగ్గరగా అయిపోయిందని చెప్పేసి ఇంకా వాళ్ళు అయితే వద్దన్నారనమాట. అయితే ఇంకా బ్లౌజ్ని మళ్ళీ పక్కన పెట్టేసి మళ్ళీ నేను ఇంకొక బ్లౌజ్ తెచ్చుకుని బయటికి వెళ్ళి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ తెచ్చుకుని మళ్ళీ అప్పుడు ఇలా వర్క్ అనేది చేసుకున్నాను అనమాట. కానీ నాకు సింపుల్గా అయిపోయిందండి. నేను ఇంకా హెవీగా చేయడానికి అయితే ట్రై చేశాను. ఇంకా ఎక్కువ మిర్రర్స్ అవి యూజ్ చేసి హెవీగా చేయడానికి అయితే ట్రై చేశాను. కానీ వాళ్ళంత హెవీనెస్ వద్దన్నారు. కానీ నాకు కొంచెం త్వరగానే అయ్యిందని అనిపించింది. వాళ్ళు ఎందుకైతే వద్దన్నారో, కానీ ఏంటంటే నాకు బ్లౌజ్ పీస్ అయితే నేను లాస్ అయ్యాను అనమాట. ముందు బ్లౌజ్లో
అమౌంట్ లాస్ అయింది. ఇప్పుడు ఈ బ్లౌజ్లో వచ్చేసరికి బ్లౌజ్ పీసే లాస్ అయింది. ఇంకొకటి అండి, ఇక్కడ నేను లోడింగ్ వేసేసుకున్నాక లైన్స్ వేసేసుకున్నాను. ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళకి తెలుసు కదా గొలుసు కుట్టు ఎలా వేసుకుంటామని. స్టోన్స్ పెట్టేసుకున్నాను, ముందే స్టోన్స్ పెట్టేసుకుని గొలుసు కుట్టు అయితే వేసేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ ముందే గొలుసు కుట్టు వేసేసుకున్నానండి, అంటే లైన్స్ ఏవైతే ఉన్నాయో అది గొలుసు కుట్టు వేసేసుకున్నాను. అది ఎందుకు వేసుకున్నాను అంటే మనకి బార్డర్ వేసేసామనుకోండి, బార్డర్ వేసేస్తే మళ్ళీ మనకి గ్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట. అలా గ్యాప్ రాకుండా ఉండడం కోసమని నేను ముందే వేసేసుకున్నాను. అది ఇప్పుడు దీని మీద ఈ పైన అవుట్లైన్ అనేది వెళ్ళిపోతుంది కదా, దానివల్ల మనకి గ్యాప్స్ కనిపించకుండా ఉంటుంది. మీకు అర్థమైంది కదండి. ముందే నేను లైన్స్ వేసేసుకున్నాను. లైన్స్ వేసుకున్నాక పైన అవుట్లైన్ అనేది వేస్తున్నానండి. పైన అవుట్లైన్ ఎందుకు వేస్తున్నాను, గ్యాప్స్ లేకుండా ఉంటాయి అని చెప్పేసి నేను అవుట్లైన్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు కొంచెం పైన ముళ్ళు అనేవి కనిపిస్తున్నాయి కదండి. ఆ ముళ్ళు అవి కనిపించకుండా మంచిగా ఎలా కవర్ చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఈ వీడియోలో. మీరు ఇప్పుడు చూడొచ్చు. ఈ సెకండ్ లైన్ అనేది వేసుకుంటున్నాను నేను. ఈ సెకండ్ లైన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ముళ్ళు కూడా కనిపించకుండా మనం చేసుకుందాం. అలాంటివి చిన్న చిన్నవన్నీ కూడా ఈ అవుట్లైన్ ఏదైతే మనం ఫినిషింగ్ వర్క్ ఏదైతే చేస్తామో ఆ ఫినిషింగ్ వర్క్లో మనం కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఆ ఫినిషింగ్లోనే మనకి నీట్నెస్ అనేది తెలుస్తుందండి. అంటే ఫినిషింగ్ బాగుండాలి అంటారు కదా, అందుకని అనమాట. మనకి ఫినిషింగ్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తెలుసుకోవడమే అండి. ఏదో పెద్ద మనం ఏదో చేసేస్తామని కాదు. ముందు చేసి వర్క్ వెనక చేసి వర్క్ ముందు చేయడం వల్లే ఫినిషింగ్ రావట్లేదు, లేదంటే జెంట్స్ ఫినిషింగే బాగుంటుంది, లేడీస్ ఫినిషింగ్ బాగోదు. ఇలాంటివన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. మగ్గ వర్క్ అనేది కూడా చాలా కష్టం అండి, చాలా టైం టేకింగ్. ఏంటంటే మనం ఫస్ట్ బేసిక్ నేర్పించాలనే ఉద్దేశంతో ఈజీగా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అని చెప్తాము. ఏంటంటే నాకు ఇప్పుడు ఇదే వర్క్ మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అనుకోండి, ఒక రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. నాకు మాత్రం 21 hours అయితే పట్టిందని అంటే నాకు ఆల్మోస్ట్ 1 day అయితే పట్టింది అనమాట. అదే మీకు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి అనుకోండి 2 days అట్లా పడుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఈ వీడియోలో చూస్తే కనుక నేను ముడిని మాత్రం కవర్ చేశాను అనమాట. దీనికన్నా ముందే అయిపోయింది. అందులో ముడిని మాత్రం నేను చాలా క్లియర్గా నీట్గా అయితే కవర్ చేసేసానండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ అన్నీ దొరుకుతాయి. మన వీడియోస్ మాత్రం చూసిన వాళ్ళు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఇది ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. చాలా నీట్గా వచ్చింది కదా. హ్యాండ్ పార్ట్ చూడండి, హ్యాండ్ పార్ట్ కూడా చాలా క్లియర్గా మంచి ఫినిషింగ్ అయితే వచ్చింది. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఎందుకు ఫీల్ అవ్వరండి, బ్లౌజ్ ఏమో మన దగ్గర ఉండిపోయింది, మనం మళ్ళీ వేరే బ్లౌజ్ పీస్ తీసి మళ్ళీ మంచిగా నీట్గా లోడింగ్ అది చేసి మంచిగా చేసి పంపించాము. ఎందుకు నచ్చ చెప్పండి. ఇదిగోండి చూడండి, నేను మీకు ముందు చూపించింది ఈ డిజైన్ ఒకలాగే ఉందో లేదో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఎలా ఉందనేది మాత్రం అసలు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు ఎలా నచ్చింది అనేది నాకు తెలుస్తుంది కదా. అండ్ ఇంకొకటి, మీరు నేర్చుకోవాలని అనుకుంటే నేను మళ్ళీ మన క్లాసెస్లో అయితే మిర్రర్ వర్క్ చూపిస్తానండి. లేదు మేము ఇలా చేసేసుకుంటాము, ఇప్పుడు శ్రీరామనవమి ఉంది, ఇంకా వేరే ఫెస్టివల్స్కి ఉపయోగపడతాయి కదా, చాలా సింపుల్గా అయిపోతుంది అంటున్నారు కదా, చేసేసుకుంటామని అనుకుంటే కనుక చేసుకోవచ్చు. మనకి బడ్జెట్ వచ్చేసి అంటే దీనికి అయ్యే మెటీరియల్ కాస్ట్ వచ్చి, ఒకవేళ మీరు జరీ థ్రెడ్ మీ దగ్గర ఉంటే సరే, లేకపోతే కనుక 100 రూపీస్ అవుతుందండి మెటీరియల్ కాస్ట్. లేదంటే కనుక 50 రూపీస్లోనే అయిపోతుంది. జరీ థ్రెడ్డే మనకి కాస్ట్ ఎక్కువ కాబట్టి. మిర్రర్స్ వచ్చేసరికి 2 types తీసుకోవాలి కాబట్టి 2 types వచ్చేసరికి 20 రూపీస్ పడుతుంది అంతే అండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.